ఏంటి అప్లికేషన్స్ షాడో ఎఫెక్ట్స్ ఎక్కువ ఇస్తే అప్లికేషన్ స్లో అయిపోతుందా? పక్కగా అవుతుంది. రీజన్ అంటే చెప్తా విను. సో ఎప్పుడైతే మీరు ఒక వెబ్ పేజ్లో ఎక్కువ కంటైనర్స్కి షాడో ఎఫెక్ట్ ఇస్తారో అప్పుడు ఏమవుతుందంటే ది ఫస్ట్ రెండర్లో ఏదైతే వెబ్ పేజ్ ఉంటుందో కంపేర్ ఇట్ విత్ న్యూస్ పేపర్ అనమాట. ఒక స్పోర్ట్స్ పేపర్ అనుకుందాం. మీరు సపోజ్ ఇప్పుడు కొన్ని డివ్స్కి మీరు షాడో ఎఫెక్ట్ ఇస్తారు కదా, అవి ఏంటంటే ఒక ఇమేజెస్ అనుకుందాం. లైక్ ఒక న్యూస్ పేపర్లో స్పోర్ట్స్ పేపర్లో కోహ్లీ ఇమేజ్ లేకపోతే ధోని ఇమేజ్ ఇలా అనుకో. ఇప్పుడు ఇమేజిన్ చేసుకున్న తర్వాత ఏమవుద్దంటే మీరు ఎప్పుడైతే ఇలా షాడో ఎఫెక్ట్స్ ఇస్తారో అవన్నీ కూడా ఆ కట్ చేసుకుంటాయి ఆ వెబ్ పేజ్ నుంచి, ఆ కటింగ్స్ని బయటికి లాక్కుంటాయి. ఇప్పుడు ఏంటి వచ్చే ఫస్ట్ రెండర్లో వచ్చే వెబ్ పేజ్ ఎలా ఉంటుందంటే ఏ న్యూస్ పేపర్ విత్ కటింగ్స్ అనమాట. లైక్ ఆ గ్యాప్స్ ఉంటాయి. ఇదంతా కూడా ఒక లేయర్ పక్కన స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఏమవుద్ది, ఏవైతే ఈ కటింగ్స్ ఉన్నాయో అంటే కటింగ్స్ అన్నీ కూడా షాడో ఎఫెక్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ర్యామ్లో స్టోర్ అవుతాయి. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్లో స్టోర్ అయిన తర్వాత ఒక్కొక్కటి మనం బయటకు తీసి CPU ఏం చేస్తుంది అంటే దాని హైట్ ఎంత విడ్త్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసిన తర్వాత దానికి ట్రాన్స్పరెన్సీ బ్లర్ ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చి షాడో ఒక ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇలా ఎన్ని అయితే నువ్వు ఇచ్చావో అన్ని షాడో ఎఫెక్ట్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో ఇండైరెక్ట్గా ఇక్కడ ర్యామ్కి CPUకి చాలా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అందుకే ఏమవుతుందంటే పక్కగా యాప్ స్లో అయిపోతుంది. ఇదంతా అయిపోయింది, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ పాత లేయర్ ఉంది, కటింగ్స్ అయిపోయిన లేయర్ ఉంది కదా, ది హోల్ వెబ్ పేజ్ విత్ కటింగ్స్ అది అండ్ ద న్యూ దీస్ కార్డ్స్ ఉన్నాయి కదా స్టిక్కర్స్ లాంటివి, ఇవి ఏదైతే అయిపోయిందో ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసిపోతాయి అనమాట. ఇలా కలిపేదాన్ని కంపోజిటింగ్ అంటాం. ది ఫ్లో చార్ట్లో లాస్ట్ స్టెప్ అనమాట కంపోజిటింగ్. దీన్ని కంపోజిటింగ్ అంటాం. సో ఇదంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఈ ర్యామ్ అండ్ CPU యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అప్లికేషన్ స్లో అయిపోతుంది. ఇది మీకు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇన్ కేస్ మీ అప్లికేషన్లో యానిమేషన్స్ ఉన్నాయనుకో, యానిమేషన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ర్యామ్ అండ్ CPU. సో ఎప్పుడైతే మీరు CPU యూటిలైజేషన్ ఎక్కువ ఉందో ఈ యానిమేషన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి అనమాట. అందుకే యూజ్ షాడో ఎఫెక్ట్స్ ఓన్లీ వెన్ నీడెడ్.